వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ఉదయం అష్టోత్తర శతకళాభిషేకం చేపట్టి సాయంత్రం ఉట్లు కొట్టే కార్యక్రమాలను నిర్వహించారు. యాదవ సంఘం వాద్యులు, భక్తులు, మహిళలు, చిన్నారులు ఉట్లు కొట్టడానికి ఆసక్తి కనబరిచారు. ఆనందోత్సాహాలతో ఉట్లు కొట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య, కార్యదర్శి జీవిడి ప్రసాద్, ఇతర కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. గగనని భూమిపైకి దిగి వచ్చినని రూపాన్ని చూపుతో అల్లుకుపోసాగా మిరి చంకేలా జాగేలా సంకోచాల చవని దిక్కాలో లీలా కృష్ణ కొలనిలో కమలములా కన్నెమది తనలో తృష్ణ అందరూ మంచిగా దండం పెట్టుకోండి. వచ్చే సంవత్సరం మంచిగా కోడళ్ళు గౌరవులు అందరూ మంచిగా ఉండాలని దండం పెట్టుకోండి. మన శ్రీకృష్ణుడు జెంట్స్ లో బంధువులు లేడీస్ లో బంధువులు నిలబడండి. కాబట్టి అలాగే ఈ రోజు
మన మిర్యాలగూడ పట్టణంలో రుక్మిణి శ్రీకృష్ణ అవతార శ్రీకృష్ణుడు అంటే విధానాలు అరగంట టైం పడుతుంది కాబట్టి ఆ సమయంలో వాళ్ళందరూ ఒక వారాన్ని గోవిందా మన మిర్యాలగూడ పట్టణంలో గీతా మందిర్ నందు రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణ దేవస్థానం నందు అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు ఉట్లు కొట్టే కార్యక్రమంలో అత్యధికంగా భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతోటి ఉట్లు కొట్టే కార్యక్రమం తిలకించినారు. ఉదయం నుంచి కూడా అభిషేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. మిర్యాలగూడ పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీకృష్ణ దేవస్థానం అనేది గత 4 సంవత్సరాల కింద మనం విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ 4 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. మన ఈ కార్యక్రమానికి యాదవ సంఘం వాళ్ళు, కట్టబోయిన లక్ష్మణ్ గారు, అలాగే భిక్షం గారు వీళ్ళందరూ కూడా పాల్గొని ఎంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో, ఆ యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో జరగడం కూడా జరిగింది. అందరూ కూడా 10 సంవత్సరాలు కూడా వారు సహకరించి మా దేవస్థానానికి ఇక్కడ మిర్యాలగూడ పట్టణం ప్రజలకు అందరూ కూడా సహకరించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ సీతారాంపురం గీతా మందిర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే మా యాదవులకు కూడా గీతా మందిర్లో ఈరోజు జరిగిన కృష్ణాష్టమికి మీ పండగ కాబట్టి మీరు అందరూ దగ్గరుండి ఘనంగా నిర్వహించాలని ఈ కమిటీ వారు ఆదేశించడంతో మా యాదవ సంఘం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది. కృష్ణాష్టమి వేడుకలు జరిపినటువంటి గీతా మందిర్ వారి కమిటీ ఆధ్వర్యంలో జరిపినారు. వారు మాకు యాదవ సంఘం తరఫున మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వారికి మా యొక్క యాదవ సంఘం తరఫున శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి ఉట్లు రంగరంగ వైభవంగా కొట్టడం జరిగింది. అందరూ ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివారు, పిల్లల వారికి అందరికీ అవకాశం కల్పించినారు. ఇది ఒక పెద్ద పండుగలాగా ఈరోజు నాకు అనిపించింది. చాలా గొప్పగా చేసినటువంటి ఈ కమిటీకి మా యొక్క యాదవ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ